ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నది నేను బాధతో అంటున్నా ఆయనను వ్యక్తిగతం కాదు కానీ నేను పబ్లిక్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి చెప్పాల్సిందే. అయ్యా నువ్వే నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, నీలోఫర్ ఛాయ్ తాగిండు, పారడైజ్ బిర్యానీ తిన్నాడు, బోత్ అచ్చాయ్ అన్నాడు, బావర్చి కూడా తిన్నాడట. బావర్చి కూడా తిన్నాడు. మనకు కూడా అనిపించింది, మన దగ్గరికి ఇడికే వచ్చిండు కదా, మనకు అనిపించింది అబ్బా ఇవన్నీ తిన్నాడు కదా, మనకు కూడా తీయని మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా నౌకర్లు వస్తాయంటే మా ఊళ్ళు బస్సులు పట్టుకొని ఒకటే ఉరికి ఇడికెళ్ళి అలా జనార్దన్ వాయ్ విఠల్ వాయ్ అందరం పోయినాం. ఊర్లలో పోయి కడుపు పట్టుకున్నాం, కాలు పట్టుకున్నాం, గదవ పట్టుకున్నాం. అందరు పట్టుకొని ఎట్లా చేసి ఈ గద మూకొని మాత్రం దించాలరా భయపడి మన నాగం పట్టించిండు. ఆడి తప్పిండు, అటుగాడు ఇటుగాడు అని అనుకొని ఆయన ఇంటి దారి పట్టించిన ఈయన వచ్చినాక ఏమైనా చేస్తాడేమో అని. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అన్ని డిమాండ్స్ అన్ని చెప్పారు, అన్ని నినాదాలు కూడా ఇచ్చిన వాటికి దానికి పోదలుచుకోలే. మా తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఇస్తే చాలని. అవసరం లేదు, అట్లా కాదు. నువ్వు ఏం చెప్పినావో చేయాలని చెప్పాలి. నేనైతే అంటున్నా కరెక్టా కదా. నువ్వు 2 లక్షలు ఉన్నాయా సంవత్సరానికి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఉన్నాయా అని అడిగితే కూడా తీస్మార్ ఖాన్ లెక్కావు నేను నల్లమాల పులిబిడ్డానని చెప్పని మీసాలు తిప్పి మాట్లాడింది కదా. మరి ఏమైందా ఆయన సంగతి ముఖ్యమంత్రి? నీ 2 లక్షల ఉద్యోగాలు ఏదైనా అడగాలి, మాకు 50 ఇస్తే చాలని కాదు. అది కొత్త దుఃఖం వద్దు మనకు. నువ్వు ఏం పెట్టినావో అది కావాలి, ఏం జాబ్ క్యాలెండర్ ఏం పెట్టినావో అది కావాలి.